Hi students, welcome to our channel. Today we will discuss 8th class algebraic expressions loni exercise 9.4 lo first sum lo 5 sums unnayamma. ఆ sums ని ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ ఇవి డిస్కస్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నామ్మా. సో సపోర్ట్ మీ మా. సో లెట్స్ గో టు ది sum. చూడండి, multiply the binomials. What has given 2x plus 5 and 4x minus 3. అంటే ఏంటమ్మా? మల్టిప్లయింగ్ ఏ బైనామియల్ బై ఏ బైనామియల్. అంటే ద్విపదిని ద్విపదితో గుణించాలంట. సో చూద్దాం, గుణించేద్దామా, మల్టిప్లై చేసేద్దామా. చూడండి, 2x plus 5 4x minus 3 ఇచ్చారు కదా. సో ఇక్కడ ఉండేటటువంటి 2x ను ఈ 4x minus 3 కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ 2x హియర్ 4x minus 3 కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మనం. ఆల్రెడీ వి నో నా డిస్ట్రిబ్యూట్ ప్రాపర్టీ, ఆల్రెడీ ఐ టోల్డ్. సో దిస్ ప్లస్ ఇక్కడ వేసేసాను సేమ్. సో అదే విధంగా 5 4x minus 3, మళ్ళీ ఈ 5 ని ఈ 4x minus 3 కి అదే విధంగా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ మనకి? మల్టిప్లయింగ్ ఏ మోనామియల్ బై ఏ బైనామియల్. అంటే ఏకపదిని ద్విపదితో గుణించాలన్నమాట. ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు చూడండి, ఏకపదిని ద్విపదితో గుణించాలి. సో చూడండి, కోఫిషియంట్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ కోఫిషియంట్స్ ఇక్కడ 2 ఇక్కడ 4 ఉంది. 2x into 4x. సో 2 into 4 హౌ మచ్ ఫర్ 2 into 4? కోఫిషియంట్స్ ని ఒక దగ్గర రాసుకుంటున్నాం మనం అంతే. సో x, దిస్ బ్రాకెట్ ఇండికేట్స్ ఇంటూ, ఆల్రెడీ ఐ టోల్డ్. ఓకే, x ఇంటూ x ఏమవుతుంది? x స్క్వేర్. సో నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఏమీ లేదంటే ఇనిషియల్ గా ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. సో 2 3s హౌ మచ్? 6. సో లేదా విడివిడిగా రాసుకోమంటే రాసుకుందాం. 2 into 3 ఓకేనా. సో x ప్లస్ 5 into 4 5 into 4 x. నెక్స్ట్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? మైనసే కదా. 5 into 3 ఓకే. నెక్స్ట్ చూడండి, 2 4s హౌ మచ్? 8 x స్క్వేర్. 8 x స్క్వేర్ మైనస్ 2 3s హౌ మచ్? 6x. నెక్స్ట్ ప్లస్ 5 4s హౌ మచ్? 20x minus 5 3s how much? 15. So here like terms ఏమైనా ఉన్నాయేమో చూడండి. here x here x. ఓకే, 8x స్క్వేర్ అలాగే రాసేసుకుందాం. ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. సో ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చెప్పాను? సో యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్. మైనస్ 6x ప్లస్ 20x. 20 లో నుంచి 6 తీసేయండి. హౌ మచ్? 14 నా. సో 14x. Here biggest value having which sign? That sign you have mentioned that. You have to mention that. Okay, minus 15. That is the answer ma. Okay, next one చూద్దాం. So here also same like that. 5 minus 8 3y minus 4. Okay, so y into y ని ఈ మొత్తానికి మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. 3y minus 3y minus 4. అదే విధంగా ఇక్కడ ఉండే మైనస్ రాసేద్దాం. 8, ఈ 8 ని ఈ 3y minus 4 కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మనం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కోఫిషియంట్స్ ని డైరెక్ట్ గా ఇక్కడ విడివిడిగా రాసారు అర్థం అవడం కోసం. ఇక్కడ ఇనిషియల్ గా ఏమీ లేదంటే ఏమున్నట్టమ్మా? 1 కదా. 1 3s 3. y ఇంటూ y ఏమవుతుంది? y స్క్వేర్. ఓకే, ఇక్కడ 1 ఇనిషియల్ గా ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా. 1 3s 3 రాశాను. ఓకేనా. నెక్స్ట్ 1 4s 4 y మైనస్ 4y. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అన్నమాట. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ కదా. సో హియర్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్. ఇక్కడ ఏమీ లేదంటే ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టు కదా. ఓకేనా. ఏమీ లేకపోతే ఇనిషియల్ గా ఏం లేదంటే సింబల్ ప్లస్ ఉన్నట్టు. 8 3s how much? 24. So 24y. Here minus, this bracket indicates multiplication amma. Already I told kada. Minus into minus ఏమవుతుంది? Plus. What will come? Plus. So next 8 4s how much?
32. చూడండి ఇక్కడ 3y² సేమ్ టర్మ్స్ హ్యావింగ్ సేమ్ టర్మ్స్ ఉన్నాయి, 2 మైనస్ ఉన్నాయి. సో ఏం చేయాలి? యాడ్ ఇట్. -4 - 24 ఏమవుతుంది? -28y. ఈ విధంగా రెండు ఒకే సింబల్స్ వచ్చినప్పుడు యాడ్ చేయాలి. ఒకే సింబల్స్ వస్తే యాడ్ చేసి ఆ సింబల్ ఏదైతే ఉందో అదే వేసేయండి. ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే మాత్రం యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్. ఓకే, హియర్ బోత్ మైనస్ సింబల్స్ హ్యాస్ దేర్. సో నెక్స్ట్ +32, that is the answer ma. Next let's ma third one, 2.5L minus 0.5m and 2.5L plus 0.5m. So you have to same like that ma. అదే విధంగా చూడండి, 2.5L minus 0.5m into 2.5L plus 0.5m. సో దీన్ని చూడండి, 2.5L ని ఈ మొత్తానికి మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. 2.5L into 2.5L plus 0.5m. నెక్స్ట్ మైనస్ 0.5m into 2.5L plus 0.5m. ఓకే, నెక్స్ట్ చూడండి. సో దీన్ని ఏం చేయాలి? యూ హ్యావ్ టు కోఫిషియంట్స్, ప్రొడక్ట్ ఆఫ్ కోఫిషియంట్స్. సేమ్ వాట్ హ్యాస్ గివెన్ 2.5 into 2.5 ని మల్టిప్లై చేయండి అమ్మా. మామూలుగా అయితే 25 హౌ మచ్? 625 స్క్వేర్స్ తెలుసుంటే మాత్రం ఈజీగా చేయొచ్చు. లేదు మాకు తెలీదు అన్నారంటే చూద్దాం మళ్ళీ. 5 5 ఎంత? 25. 5 5 2s are 10, 10 plus 2 12, 2 5s are 10, 2 2s are 4, 4 plus 1 ఎంతమ్మా? 5. ఓకేనా? 5 2 యాడ్ చేయండి 6. సో హియర్ పాయింట్ ఆఫ్టర్, ఇది డెసిమల్ అమ్మా. డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉంటే అన్ని డిజిట్లకు ముందు మనము పాయింట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ ఒక డిజిట్. సో 2 digits బిఫోర్ యూ పుట్ పాయింట్. ఓకేమా? సో 2.5 into 2.5 విడివిడిగా రాస్తున్నానమ్మా. L² L into L ప్లస్ నెక్స్ట్ 2.5 into 0.5 L into M minus 0.5 into 2.5 L into M. M into L అన్నా L into M అన్నా ఒకటేనమ్మా. నెక్స్ట్ 0.5 M into 0.5. సో M into M ఏమవుతుంది? M². ఓకేనా? సో చూడండి, సో ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నాను కదా, ఏమొచ్చింది దీని ఆన్సర్? 6.25 L² ప్లస్ సేమ్ అలాగే వస్తుందమ్మా. 2.5 into 0.5 ఎంత వస్తుంది? 2.5 into 0.5 తో చేయండి. 5 5s are 25, 5 2s are 10, 10 plus 2 12. సో ఇక్కడ పాయింట్ తర్వాత 1 digit, పాయింట్ ఆఫ్టర్ 1 digit, పాయింట్ ఆఫ్టర్ 1 digit. సో యూ హ్యావ్ 2 digits. సో పుట్ 2 digits బిఫోర్ యూ పుట్ పాయింట్. ఓకేమా? హియర్ 1.25 LM. సేమ్ చూడండి, ఇది అలా A into B, B into A ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి 1.25 వస్తుంది అక్కడ కూడా. ఓకేనా? హియర్ చూడండి, 0.5 into 0.5 ఏమవుతుందమ్మా? 5 5s are 25, but 2 points. So before you put point, okay, this continuation ma 0.25 M². Okay ma? Next, here చూడండి, same terms having same values and different signs. Here plus, here minus. So you have to cancel it. 6.25 L² plus 0.25 M². Okay. Let's start the next question. Let's start my fourth question solution. A plus 3b into x plus 5. Same like that ma. A nu x plus 5 కి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ యాజ్ యూజువల్ గా రాసేద్దాం. 3b into x plus 5. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ వాల్యూ మొత్తాన్ని
సో ఇక్కడ ఉండేటటువంటి ఏకి ఈ వాల్యూని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ 3b వాల్యూని x+5కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంతే. సో a ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ax ప్లస్ a ఇంటూ 5 5a ప్లస్ 3b ఇంటూ ఎక్స్ 3bx. ఓకేమా, 3b ఇంటూ 5 3b 3 5s are how much 15b. దట్ ఈస్ ద ఆన్సర్ మా. ఓవర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ సేమ్ టర్మ్స్ ఏమీ లేవు, హియర్ సేమ్ టర్మ్స్ నథింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ సొల్యూషన్ చూద్దాం. 2pq ప్లస్ 3q స్క్వేర్ ఇంటూ 3pq మైనస్ 2q స్క్వేర్ మా. హియర్ లుక్, 2pq ని ఈ వాల్యూ మొత్తానికి మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. 2pq ఇంటూ 3pq మైనస్ 2q స్క్వేర్ ప్లస్ 3 ఇక్కడ ఈ 3q స్క్వేర్ కి 3pq మైనస్ 2q స్క్వేర్. సో ఈ వాల్యూ ఈ 2pq ని ఈ 3p అంటే ఇది మోనామియల్ అనమాట. మోనామియల్ ని బైనామియల్ డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎలా వచ్చింది, ఇప్పుడు we have to multiply a monomial by a binomial. ఓకే, ఏకపదిని ద్విపదితో గుణించాలి. 2pq ఇంటూ 3pq 2 3 జా 6 p ఇంటూ p p స్క్వేర్ q ఇంటూ q q స్క్వేర్. ఓకేమా, డైరెక్ట్ గా వేసేస్తున్నాను, ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను. 2 2 జా 4 హియర్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. 2 2 జా 4 p ఒక్క p ఉంది ఇక్కడ, ఇక్కడ q ఇక్కడ q స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 అనమాట. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తం 1 ప్లస్ 2 ఎంత అవుతుంది 3. ఓకే, q టు ది పవర్ ఆఫ్ 3 3q స్క్వేర్. ఇక్కడ చూడండి 3 ఇంటూ 3 ఏమవుతుందమ్మా 3 ఇంటూ 3 9 3 3 జా 9. సో p ఇక్కడ q స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 ఉన్నట్టు. సో q టు ది పవర్ ఆఫ్ q. ఓకేమా, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ కదా. సో 3 2 జా హౌ మచ్ 6. హియర్ q స్క్వేర్ హియర్ q స్క్వేర్. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. దీనికి ఫార్ములా ఆల్రెడీ ఐ టోల్డ్ a పవర్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. ఓకే, ఆ విధంగా q స్క్వేర్ ఇంటూ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు q, ఆ విధంగా q టు ది పవర్ ఆఫ్ 4 వచ్చిందమ్మా ఇక్కడిది. ఓకేనా, సో నెక్స్ట్ look here 6p square q square minus here look మైనస్ ఒకటి ఉంది ప్లస్ ఉంది, సేమ్ టర్మ్స్ ఉన్నాయమ్మా. ఈ విధంగా సేమ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే ఏం చేయాలి, we have to subtract it. 9 minus 4 how much 5. so biggest value having which sign ma, that sign you have to mention that. okay, so p q q. okay ma, next minus 6 q to the power of 4. that is the answer ma. Let's to the next one ma. 3 by 4 a square plus 3b square and 4 into a square minus 2 by 3 into b square. ఈ విధంగా ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మోనామియల్ మల్టిప్లయింగ్ మోనామియల్ బై బైనామియల్ ఇచ్చున్నారు. సో ఫస్ట్ దీన్ని మనం మల్టిప్లై చేయాలమ్మా. సో మామూలుగా రాసేసుకుందాం ఫస్ట్ ఏమి ఇచ్చారనేది. 3 by 4 a square plus 3b square into ఇక్కడ మనం ఏం చేద్దాం, దీన్ని 4 into a square 4a square 4 into a square 4a square minus 4 into 2 ma 4 into ఇక్కడ 4 this bracket indicates multiplication. so 4 into 2 by 3. here nothing having 1 having ma, so b square. ఓకేనా, సో ఇప్పుడు మనం చూద్దాం. యాజ్ యూజువల్ గా రాసేసుకున్నాం. 3 by 4 a square plus 3b square 4a square minus here what is that, so product of numerators by product of denominators. 4 2s are 8 3 1s are 3. so b square. okay, next one. so here చూడండి ఓన్లీ డిస్ట్రిబ్యూట్ చేసేయండి. 3 by 4 a square ఈ వాల్యూని ఈ మొత్తం వాల్యూకి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా, 4 a square minus 8 by 3 b square. నెక్స్ట్
plus this plus you mention that again 3b square into 4a square minus 8 by 3b square. Okay ma? Here now multiplying a monomial by a binomial అంటే ఏకపదిని ద్విపదితో గుణించాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ కోఫిషియంట్స్ అన్నిటిని ఒక దగ్గర వేరియబుల్స్ అన్నిటిని ఒక దగ్గర తెచ్చేసుకుందాం మనం. 3/4 into 4 ఓకేనా. 3/4 into 4 a square into a square ఏమవుతుందమ్మా a to the power of 4 ఓకే మైనస్ 3/4 ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ కదా ఓకే. హియర్ 3/4 into 8/3 ఓకే b square. Next plus 3 into 4 here this coefficient 3 into 4 a square b square variables అన్నిటి ఒక దగ్గర coefficients అన్నిటి ఒక దగ్గర రాసుకున్నామా. again plus into minus minus 3 into 8/3 okay. here b to the power of 4 here b square here b square already I told na b to the power of 4 okay. 2 plus 2 యాడ్ చేస్తే 4 వస్తుంది. సో ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ ఏమైనా ఎక్కడైనా ఉందేమో చూడండి 4 1 जा 4 4 1 जा 4 అంటే సో హియర్ నథింగ్ హ్యావింగ్ 1 హ్యావింగ్ మా. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 3 1 जा 3 హియర్ ఆల్సో 1 1 जा ఏం రాయకపోయినా ఏం పర్లేదు 3a to the power of 4 minus here 3 1 जा 3 1 जा 4 1 जा 4 2 जा okay. సో అప్పుడు ఏముంటుంది ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 1 2 जा 2 సో ఇక్కడ 1 1 जा రాయకపోయినా పర్లేదమ్మా ఓకేనా. 2b స్క్వేర్ ఓకే. నెక్స్ట్ ప్లస్ ఓకే హియర్ 3 4 जा how much 12. ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో మిస్ అయింది మనకి ఏ స్క్వేర్ రాయలేదు ఇక్కడ చూసారా ఏ స్క్వేర్ మిస్ చేసామా. సో ఏ స్క్వేర్ రాయాలమ్మా ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఎలా రాసినా ఓకే. సో ప్లస్ 3 4 जा how much 12 ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎటు ఉన్నా కరెక్టే లేదంటే మనం ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని రాసుకుందాం. ఏముంది ఎలా రాసినా ఒకటేనమ్మా ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఓకే. సో హియర్ 3 1 जा 3 1 जा minus 8 b to the power of 4 ఓకే. ఇక్కడ చూడండి 3a to the power of 4 రాసేయండి. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది. యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్ 12 నుంచి 2 తీసేయండి ఎంత వస్తుంది 10 కదా ప్లస్ 10 బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ విచ్ సైన్ మా సో ప్లస్ సైన్. సో యూ హ్యావ్ టు మెన్షన్ దట్ ప్లస్ ఓకే. నెక్స్ట్ a square b square minus 8b to the power of 4 ఓకే ఓవర్ మా. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో డోంట్ రీడ్ మ్యాథ్స్ ఓన్లీ ప్రాక్టీస్. టేక్ వన్ స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్ డైలీ ప్రాక్టీస్. యూ హ్యావ్ టు మోర్ ప్రాక్టీస్. సో ఓకేమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.